హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. మినిస్టర్ పిఏ క్రాంతి తనకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించకపోవడం వల్ల మినిస్టర్ గారు వాళ్ళని తన బంధువుకు కేటాయించారు అని చెప్తుంది. శాలిని క్రాంతితో, మీ అన్నయ్య పర్మిషన్ ఇప్పిస్తాడని నువ్వు వెయిట్ చేస్తూ కూర్చున్నావు. ఆయనేమో ఆయన బిజినెస్ పనుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు హ్యాపీగా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేను బావగారి విషయంలో జెలస్ ఫీల్ అవడం లేదు. ఆయన్ని తప్పు కూడా పట్టడం లేదు. ఎవరైనా వాళ్ళ పనులు పట్టించుకున్నంత సీరియస్గా ఇంకొకరు పనులు ఎందుకు పట్టించుకుంటారు? ఆయన ప్రాజెక్ట్ టెన్షన్లో పడి పిఏ ఫోన్ చేసిన విషయం మర్చిపోయి ఉంటారు. అది సహజమే, కానీ నష్టం జరిగింది నీకే కదా. ఆయన మీద నమ్మకంతో నువ్వు రిలాక్స్డ్గా ఉన్నావు. కానీ ఆయన ఫైల్ పంపించమని ఒక్క మాట చెప్పలేకపోయాడు చూడు అంటుంది. క్రాంతి, ఇంత పెద్ద విషయం అన్నయ్య నాకు ఎందుకు చెప్పలేదో ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అంటూ క్రాంతి విరాట్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. శాలిని, ఈ మాత్రం ఫైర్ చాలు, ఫ్యామిలీలో ఉన్న సంతోషం మంట కలిసిపోవడానికి అని అనుకుంటుంది. ఇక జగదీశ్వరి విరాట్తో శుభవార్త చెప్పావు అంటూ స్వీట్ తినిపించబోతూ ఉంటుంది. విరాట్, నేను ఏం సాధించినా దానికి కారణం నువ్వు నాన్నే అమ్మా, ముందుగా మీ నోరు తీపి చేస్తాను అంటూ జగదీశ్వరి రఘురామ్కి స్వీట్ తినిపిస్తాడు. శ్యామల విరాట్తో, నువ్వు లైఫ్లో చాలా ఎత్తుకు ఎదుగుతావురా. ఎవరైతే కన్నవాళ్లను గౌరవించి వాళ్ళ విలువల్ని కాపాడుతూ ముందుకు సాగుతారో వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు అంటుంది. కామాక్షి, విరాట్కి మా వదిన నేర్పు అన్నయ్య ఓర్పు రెండూ ఉన్నాయి. అందుకే ఇప్పటి వరకు బిజినెస్లో ఓడిపోయిందే లేదు అంటుంది. రఘురామ్ క్రాంతిని చూసి, రే క్రాంతి, మీ అన్నయ్య జాక్పాట్ కొట్టాడురా, కోట్లల్లో లాభాలు పొందబోతున్నాడు, ఆల్ ద బెస్ట్ చెప్పరా అంటాడు. నువ్వు కూడా ఆ బాంబే కాంట్రాక్ట్ని సొంతం చేసుకోవాలిరా అంటాడు. విరాట్, నాన్న ఆ విషయం నాకు వదిలేయి, తమ్ముడికే కాంట్రాక్ట్ వచ్చేలా చేస్తాను అంటూ క్రాంతితో, ఈ వెంచర్ కోసము 2 ఇయర్స్గా వెయిట్ చేశానురా, ఇన్వెస్ట్ కూడా చేసి కన్స్ట్రక్షన్ హోల్లో పెట్టాను, నా నమ్మకం నిజమైందిరా, నా ప్లాన్ వర్కౌట్ అయింది అంటాడు. క్రాంతి, కంగ్రాట్స్ అన్నయ్య అంటూ విరాట్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. శాలిని, అదేంటి నార్మల్గా కంగ్రాట్స్ చెప్తున్నాడు అని అనుకుంటుంది. క్రాంతి, నువ్వేదైనా సాధించాలని ఫిక్స్ అయితే దానికోసం ఏమైనా చేస్తావు, సొంత తమ్ముడికిచ్చిన మాట కూడా ఈజీగా మర్చిపోతావు అంటాడు. శాలిని, అది అలా ఇవ్వు, అయిపోయారు బావగారు అనుకుంటూ ఇక మీ మధ్య మళ్ళీ కురుక్షేత్రమే అని అనుకుంటుంది. విరాట్, నీకిచ్చిన మాట మర్చిపోవడమా అంటాడు. క్రాంతి, పర్లేదులే అన్నయ్య, ఎవరి బిజినెస్ వాళ్ళకు ముఖ్యం కదా అంటాడు. జగదీశ్వరి, ఏంట్రా అలా అంటున్నావు అని అడుగుతుంది. క్రాంతి, అన్నయ్య తన బిజినెస్ గురించి ఆలోచిస్తూ నా సక్సెస్ గురించి పక్కన పెట్టాడమ్మా అంటాడు. రఘురామ్తో, నాన్న ఆ బాంబే కాంట్రాక్ట్ ఇక మనకి రాదు, ఇక దానిపైన ఆశ వదిలేసుకోవడం మంచిది అంటాడు. కామాక్షి, ఏంటి క్రాంతి, ఆ కాంట్రాక్ట్ నీకే వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, సడన్గా ఏమైంది అని అడుగుతుంది. క్రాంతి, కాంట్రాక్ట్ రావాలి అంటే టెండర్ వేయాలి కదత్తా, టెండర్ వేయాలి అంటే ప్లాన్ పెట్టడానికి ల్యాండ్ పర్మిషన్ ఉండాలి కదా అంటాడు. చంద్రకళ, అదేంటి బావ నిన్ను ల్యాండ్ పర్మిషన్కి అప్లై చేయమని చెప్పాడు కదా అని అడుగుతుంది. క్రాంతి, ఎప్పుడు చెప్పాడు అని అడుగుతాడు. శాలిని, కలగనుంటారు క్రాంతి అంటుంది. విరాట్, శాలిని ఏంటి అలా అంటున్నావు, నిన్న రాత్రి క్రాంతికి చెప్పమని నీకు చెప్పాను కదా అంటాడు. శాలిని, నాకు చెప్పారా, ఎప్పుడు బావగారు, అసలు మీరు నన్ను రాత్రి ఎప్పుడు కలిశారు అని అడుగుతుంది. విరాట్, శాలిని ఇది టూ మచ్ అంటాడు. నిన్న రాత్రి క్రాంతికి చెప్పడానికి వస్తే క్రాంతి బయటకు వెళ్ళాడు, 2 అవర్స్ దాకా రాడు అని చెప్పావు కదా, అప్పుడే నీకు పర్మిషన్ విషయము చెప్పమని చెప్పాను అంటాడు. శాలిని, బావగారు మీరు మర్చిపోతే మర్చిపోయానని చెప్పండి, అంతేకాని నా మీద నిందలు వేయకండి అంటుంది. చంద్రకళ, నింద కాదు నిజం అంటుంది. నా ముందే బావకు కాల్ వచ్చింది, అప్పుడే క్రాంతికి విషయం చెప్పడానికి వెళ్ళాడు అంటుంది. క్రాంతి, ఏంటి వదిన, అన్నయ్యకు సపోర్ట్ చేసి మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నావా? శాలిని నా మంచి కోరే మనిషి, అంత ముఖ్యమైన విషయం నాకు చెప్పకుండా ఉండదు అంటాడు. విరాట్, అంటే నేను అబద్ధం చెప్తాననుకున్నావా అని అడుగుతాడు. శాలిని, మరి నేను అబద్ధం చెప్తున్నానా బావగారు అని అడుగుతుంది. విరాట్, అర్థమైంది శాలిని, మా మధ్య గొడవ జరగడానికి నువ్వు ఇలా ప్లాన్ చేసావా అనుకుంటూ, అవసరమైతే తప్పు నా మీద వేసుకుంటాను కానీ క్రాంతి దృష్టిలో చెడ్డవను అని అనుకుంటాడు. చంద్రకళ క్రాంతితో, క్రాంతి నా మాట విను, మీ అన్నయ్య నీకు చెప్పడానికే వచ్చారు, అందుకు నేనే సాక్ష్యం అంటుంది.
శ్యామల చంద్రకళతో నువ్వు ఆగమ్మాయి, మధ్యలో దూరి గొడవ పెట్టాలని చూడకు అంటూ క్రాంతితో ఏంట్రా ఇది, ఎవరి మాట నమ్మాలి అని అడుగుతుంది. విరాట్ వదిలే అత్తయ్య, నేనే పొరపాటు పడినట్టున్నాను, చెప్పాననే అనుకున్నాను కానీ ఏదో ఆలోచనలో పడి అంటూ సారీరా క్రాంతి అంటాడు. శాలిని మీరు మామూలు కాదు, సడన్గా సారీ చెప్పేశారు అనుకుంటుంది. రఘురామ్ పోనీలేరా, ఏదో మర్చిపోయినట్టున్నాడు అంటాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు పంపించు అంటాడు. క్రాంతి లాభం లేదు నాన్న, మినిస్టర్ పిఏకి కాల్ చేస్తే మినిస్టర్ బంధువు ఆ ల్యాండ్ తీసుకున్నారని తెలిసింది. ముందు తెలుసుంటే మనకు ఛాన్స్ ఉండేది. మన నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి మినిస్టర్ గారు మనకి ఇంట్రెస్ట్ లేదనుకున్నారంట అంటాడు. జగదీశ్వరి ఇలా జరిగిందేంట్రా అని అడుగుతుంది. క్రాంతి తప్పు నాదే అమ్మా, అన్నయ్యలా నేను ఎవరి మీద ఆధారపడకుండా నా పని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇక మీదట నాకేం కావాలో నేనే చూసుకుంటాను అంటూ విరాట్తో ఆల్ ద బెస్ట్ అన్నయ్య, గుడ్ లక్ అంటూ వెళ్ళిపోతాడు. శాలిని కంగ్రాచ్యులేషన్స్ బావగారు అంటుంది. క్రాంతి గురించి మీరేం ఫీల్ అవ్వకండి, తన సంగతి తెలిసిందే కదా, నేను నచ్చ చెప్తానులేండి, మీరు మీ సక్సెస్ని ఎంజాయ్ చేయండి అంటూ ఫోన్లో ఎంతో కొంత నా ప్లాన్ వర్కౌట్ అయింది అని అనుకుంటూ శాలిని వెళ్ళిపోతుంది. శ్యామల విరాట్తో ఏంట్రా ఇలా చేశావు అని అడుగుతుంది. ఇప్పుడిప్పుడే ఇద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు, ఇలాంటి టైంలో ఇలా జరగడం అంటూ నువ్వే ఏదో చేస్తుంటావు అంటూ శ్యామల వెళ్ళిపోతుంది. కామాక్షి కూడా వెళ్ళిపోతుంది. జగదీశ్వరి వదిలే నాన్న, నువ్వేం కావాలనేం చేయలేదు కదా అంటుంది. రఘురామ్ క్రాంతి గురించి నీకు తెలియందేముంది, ప్రతిదానికి ఇలాగే అలుగుతాడు, లైట్ తీసుకో, వెళ్ళి రిలాక్స్ అవ్వు అంటూ జగదీశ్వరితో వెళ్ళిపోతాడు. చంద్రకళ నచ్చావు బావా అంటుంది. ఆ శాలిని గొడవ చేయాలని చూస్తే నువ్వు సింపుల్గా సారీ చెప్పి తన ప్లాన్ని తిప్పికొట్టావు అంటుంది. ఇక శృతి నిద్రలేచి నేను నిద్రలేచాను, కాఫీ కావాలి అంటూ అరుస్తూ ఉంటుంది. ఎవరో పలకరేంటి అంటూ టైం చూసి వామ్మో 10 అయిపోయింది, ఈ పాటికి మార్కెట్కి వెళ్ళాలి, నన్ను లేపకుండా ఏం చేస్తున్నారు అంటూ ఏంటి పలకట్లేదు, కొంపతీసి వీళ్ళు పడుకున్నారా ఏంటి అంటూ మంచం దిగి రాజుని పిలుస్తూ ఇల్లంతా తిరుగుతుంది. మా అత్తయ్య రెస్పాండ్ అవ్వాలి కదా, లేదేంటి, నన్ను వదిలేసి మార్కెట్కి వెళ్ళిపోయారా ఏంటి అనుకుంటూ డోర్ లాక్ చేసి ఉండడం చూసి నన్ను గల్లాపెట్టి దగ్గరికి రానివ్వకుండా ఇలా చేశారు, నేను వదులుతానా అనుకుంటుంది. ఇక జలరాజ్ సరోజ చేపలు అమ్ముతూ ఉంటారు. సరోజ చేపలు అమ్మిన డబ్బులు చూసి ఎన్ని రోజులైందో డబ్బులు చూసి అనుకుంటుంది. శృతి జలరాజ్కి ఫోన్ చేస్తుంది. జలరాజ్ సునామీకి సన్ రైజ్ అయినట్టుంది అనుకుంటూ ఇప్పుడేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. సరోజ జలరాజ్ దగ్గర నుంచి ఫోన్ లాక్కుని భయపడతావేంటిరా పిరికోడ్లాగా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. శృతి నన్ను ఇంట్లో లాక్ చేసి వెళ్ళారేంటి అని అడుగుతుంది. సరోజ లాక్ చేయక హారతిచ్చి నిద్రలేపి కాఫీ పెట్టిస్తారా అని అడుగుతుంది. శృతి మర్యాదగా వచ్చి డోర్స్ ఓపెన్ చేశారా, సరే లేదా అంటూ ఉంటే సరోజ ఏంటి ఓపెన్ చేసేది, అటక మీద ఉట్టి అంటుంది. జలరాజ్ అమ్మ నీకు దండం పెడతాను, కాస్త సున్నితంగా డీల్ చేయవే అంటాడు. అది లాకర్లో ఉన్న లంకి బిందె లాంటిది, ఆ కీ మనకు దొరికేదాకా మనం రెచ్చిపోవద్దు అంటాడు. సరోజ ఊరుకోరా, పొద్దైన బతుకులకి నిద్రమోహం దాన్ని తగిలించుకొచ్చావు అంటుంది. జలరాజ్ అది వింటుంది మెల్లగా అంటాడు. సరోజ వినాలనే అన్నాన్రా అంటుంది. శృతితో ఇదిగో అయినింట్లో పుట్టిన అనాకాని పిల్ల, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో, మేం మార్కెట్లో, గల్లా పెట్టే మాది, గదిలో వంట నీది, అలా పడుంటే పడుండు, లేదంటే నీ దారిని నువ్వు, మా దారిని మేము, అంతే అంటుంది. జలరాజ్ సరోజ దగ్గర నుంచి ఫోన్ లాక్కుని ఇదెక్కడికి పోలే, అది ఊరికే పోతుందా, అది నీ మీద నా మీద గృహహింస కేసు పెట్టిపోతుంది అంటాడు. సరోజ గృహహింస చేస్తుంది ఎవర్రా, అదా నేనా అని అడుగుతుంది. జలరాజ్ నువ్వుండవే, నువ్వు ఒకదానివి అంటూ శృతికి ఫోన్ చేసి బేబీ అమ్మ నీతో కామెడీ చేస్తుంది, చమత్కారం అంటాడు. యాక్చువల్గా నువ్వు గాఢ నిద్ర ఘాటుగా గురకపెట్టి నిద్రపోతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చేసాము, నువ్వు రెస్ట్ తీసుకో, మేము చేపలన్నీ అమ్మేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాము సరేనా అంటాడు. శృతి అలాగే బేబీ అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ఇది గల్లాపెట్టె దగ్గరకు నన్ను రానివ్వకుండా చేసిన పనే కదా అనుకుంటూ ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి, నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్, మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అనుకుంటుంది శృతి. ఇక శ్యామల పంచాంగం చూస్తూ ఉంటుంది. కామాక్షి శ్యామలతో విరాట్ క్రాంతితో పిఏ ఫోన్ చేసిన విషయం చెప్పడం మర్చిపోయాను అని చెప్పాడు, కానీ నాకెందుకో అది నమ్మశక్యంగా అనిపించడం లేదు అంటుంది.
నిజంగా మర్చిపోయేవాడే అయితే ముందు శాలినికి చెప్పానని ఎందుకంటాడు అంటుంది. శ్యామల, నాకు కూడా అదే అనిపించింది కామా. అయినా అంత పెద్ద విషయం చెప్పకుండా ఎలా మర్చిపోతాడు అని అడుగుతుంది. కామాక్షి, శాలిని చెప్పలేదు అంటే క్రాంతి బాధపడతాడనుకుని తనే మర్చిపోయాను అని కవర్ చేశాడు అంటుంది. శ్యామల, ఇంట్లో మళ్ళీ గొడవలు జరగకూడదని ఆలోచించి ఉంటాడు అంటుంది. కానీ శాలిని ఎందుకు క్రాంతికి చెప్పకుండా ఉంటుంది అని అడుగుతుంది. కామాక్షి, శాలిని దాచినా దాచేస్తుంది శ్యామ అంటుంది. అటుగా వెళ్తూ ఉన్న శాలిని కామాక్షి మాటలు వింటుంది. కామాక్షి శ్యామలతో ఇదివరకు చంద్ర క్రాంతికి సపోర్ట్ చేసిందన్న కోపంతో క్రాంతి డిజైన్స్ని లీక్ చేసి అతనికి సక్సెస్ తగ్గకుండా చేసింది కదా, అలాగే ఇప్పుడు కూడా విరాట్ సపోర్ట్ చేస్తున్నాడన్న కోపంతో క్రాంతి ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా చేసుండొచ్చు కదా అంటుంది. శ్యామల కామాక్షితో నువ్వొక దానివి, ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ చేసి ఆలోచిస్తావు అంటుంది. ఎంతసేపు వీళ్ళు అలా వాళ్ళు అలా అని పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావు కాబట్టి నీ కూతురి జీవితం అలా తయారైంది. ముందు దాని కాపురం చక్కబెట్టడం గురించి ఆలోచించు అంటుంది. ముహూర్తం దొరికిందన్న విషయం విరాట్కి చెప్పాలి, వాడు చూసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అంటూ శ్యామల వెళ్ళిపోతుంది. కామాక్షి ఇదొకటి అనుకుంటూ దీని ధ్యాస దీనిదే కానీ అవతలి వాళ్ళ మాట వినిపించుకోదు అనుకుంటూ ఉంటుంది. శాలిని కామాక్షి దగ్గరకు వస్తుంది. ఏంటి పిన్ని, నా మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్తున్నావు అంటుంది. కామాక్షి, ఉన్నవి లేనివి నేనెక్కడ చెప్పాను, నా మనసుకు అనిపించింది తనతో షేర్ చేసుకున్నాను అంతే అంటుంది. శాలిని, నేను అబద్ధం చెప్పానని నువ్వు అనుకుంటున్నావా అంటుంది. కామాక్షి, విరాట్ అబద్ధం చెప్పడు కాబట్టి అనుమానం వచ్చింది, అది కూడా తప్పేనా అంటుంది. శాలిని, ఏంటి శాలిని, నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నన్నే అనుమానిస్తున్నావా? నీ కూతురు ఉన్నన్ని రోజులు చంద్ర మీద పడి ఏడ్చావు. ఇప్పుడు తను వెళ్ళిపోయాక చంద్రని ఏమీ అనలేక నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది. కామాక్షి, నిన్ను బ్యాడ్ చేయాల్సిన అవసరం నాకేంటి శాలిని అంటుంది. శాలిని, ఇది వరకులా నేను పాకెట్ మనీ ఇవ్వట్లేదని నా మీద కోపంతో గాలి ఇంకోవైపు మడుతున్నట్లుంది. పార్టీ మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టావా అని అడుగుతుంది. కామాక్షి, అలాంటిదేమీ లేదు అంటూ ఉంటే శాలిని, నీ అనుమానం శ్యామల పిన్ని పెద్దగా లెక్క చేయలేదు కాబట్టి సరిపోయింది. ఆవిడ సీరియస్గా తీసుకున్నా, నువ్వు మాట్లాడింది క్రాంతి విన్నా నా పరిస్థితి ఏమయ్యేది? నా గురించి నీకు ఏమైనా అనిపించినా మనసులోనే దాచుకో. ఇలా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్స్ పెట్టి నా గురించి బ్యాడ్గా మాట్లాడావు అంటే సిమెంట్ లారీ సంగతి నీకు గుర్తులేదేమో, నాకు బాగా గుర్తుంది. నోరు కాస్త అదుపులో పెట్టుకో అంటూ శాలిని వెళ్ళిపోతుంది. కామాక్షి, ఏంటి పెట్టుకునేది? నా కడుపులో మాట తాగి చావదు. నాకు అనిపించింది ఎవరో ఒకరితో చెప్పకపోతే కడుపు ఉబ్బిపోతుంది. శృతి ఉన్నప్పుడు సీక్రెట్గా రూమ్లో అన్నీ దాంతో షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అది లేదు కాబట్టి ఆ శ్యామలతో చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో మనసులో మాట బయటపెట్టే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. చిన్నదానికి పెద్దదానికి సిమెంట్ లారీకి ఇచ్చేస్తాను అంటుంది. నన్ను బెదిరించడానికి ఇదొకటి దొరికింది అనుకుంటూ, ఓసే శృతి, ఇదంతా నీ వల్లేనే అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి. ఇక విరాట్ చంద్రకళతో శాలిని ఎంత పని చేసింది, క్రాంతి సక్సెస్ కోసం ఎంత ఆరాటపడుతున్నాడో తెలిసి కూడా వాడికి విషయం చెప్పకుండా దాచింది అంటాడు. చంద్రకళ, అసలు శాలిని ఎందుకు వదిలేశావు బావా? తనని గట్టిగా అడగాల్సింది అంటుంది. విరాట్, క్రాంతి ఆల్రెడీ అప్సెట్ మూడ్లో ఉన్నాడు. ఆ టైంలో శాలిని అబద్ధం చెప్తుందని వాదిస్తే తన భార్య మీద నింద వేస్తున్నానని నన్ను తప్పుగా అనుకుంటాడనిపించింది అంటాడు. మా ఇద్దరి మధ్య గొడవ తీసుకురావాలని క్రాంతికి విషయం చెప్పకుండా దాచి వాడికి అబద్ధం చెప్పింది. గొడవ జరిగితే తనే గెలిచినట్లు అవుతుంది. ఆ అవకాశం తనకివ్వకూడదని నేను మర్చిపోయానని ఒప్పుకోవాల్సి వచ్చింది అంటాడు. చంద్రకళ, శాలినికి కాకుండా క్రాంతికి డైరెక్ట్గా చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అంటుంది. విరాట్, క్రాంతి క్లయింట్స్తో మీటింగ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని కాల్ చేయలేదు. కానీ శాలిని ఇలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రాంతి విషయంలో కూడా కన్సర్న్ చూపించలేదు అంటే తను అసలు మనిషే కాదు అంటాడు. చంద్రకళ, శాలినికి ఇలాంటి అవకాశాలు మళ్ళీ రాకూడదు బావా. వీలైనంత త్వరగా శాలిని గురించి క్రాంతికి తెలిసేలా చేయాలి అంటుంది. చూసావా బావా, క్రాంతికి నీ మీద నమ్మకం తగ్గినట్లు మాట్లాడాడు అంటూ ఉంటే విరాట్, అవును చంద్ర, అదే నాకు బాధగా ఉంది అంటాడు. క్రాంతికి మళ్ళీ నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడితే మాత్రం వాడిని కన్విన్స్ చేయడం అసాధ్యమవుతుంది.
ఆ పరిస్థితి రాకముందే శాలిని అసలు రూపం వాడికి అర్థమయ్యేలా చేయాలి అంటాడు. ఇక శాలిని హాస్పిటల్ దగ్గర తన ముందుకొచ్చిన బాల్ని చేతిలోకి తీసుకుంటుంది. తేజు పరిగెత్తుతూ వస్తూ కింద పడిపోతుంది. శాలిని కంగారుగా పాప అంటూ తేజు దగ్గరకు వెళ్ళి తేజుని పైకి లేపుతుంది. శాలిని తేజుతో ఒక్కదానివే ఉన్నావేంటి, నీ పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతుంది. తేజు రా ఆంటీ చూపిస్తా అంటుంది. చంద్రకళ అర్జున్లను చూపెట్టి వాళ్ళే మా అమ్మ నాన్న అంటుంది. శాలిని చంద్రకళను చూసి షాక్ అవుతుంది. చంద్రకళ తేజుతో దూరంగా వెళ్ళొద్దని చెప్పాను కదా తేజు అంటుంది. తేజు బాల్ చేజారిపోయి దూరంగా వెళ్తే తెచ్చుకోవడానికి వెళ్ళానమ్మా అంటుంది. శాలిని షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.